పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, కుమారుని ముద్దు పెట్టుకునేది లేని ఎడల ఆయన మిమ్మల్ని కోపగించును. కుమారుని ముద్దు పెట్టుకోండి అంటే ఏమిటి? కుమారుని ముద్దు పెట్టుకుంటే యేసుక్రీస్తు మన కోసం సిలువెక్కి రక్తం కార్చి ప్రాణం పెట్టి మన కోసం కొట్టబడి దున్నబడి చీల్చబడి తన మహా గొప్ప కార్యం చేశాడు. అందుకోసం మనం కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల మీ కోపగించునని చెప్తున్నాడు. అప్పుడు మీరు త్రోవ తెప్పి నశించుదరు, అయినను ఆశ్రయించువారు ధన్యులు. మీరు త్రోవ తప్పిపోతారేమో, ఇబ్బందుల్లో పడతారేమో, కష్టాల్లో ఉంటారేమో, కనికరాన్ని కోరుకోండి, కుమారుని ముద్దు పెట్టుకోండి. ఎవడైనాను క్రీస్తునందు నుండిన నూతన సృష్టి. క్రీస్తులో మనము ఏకమై ఉన్నాము, ఏకాత్మై ఉన్నాము. దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యుల చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఈ వాక్యాన్ని ధ్యానించే కొలది జీవ జల నదులు ఉబ్బుకుతూ ఉంటాయండి. జీవ జల నదులు మనల్ని ఏం చేస్తాయి? పరలోకానికి తీసుకెళ్తాయి. భూమి యందు ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడలే, భూమి యందు ఏం బంధిస్తావో పరమనందు బంధించబడును. నువ్వు భూమి యందు ఏదైనా ఇప్పాలి అంటే పరమనందు తెరవబడుతుంది. భూమి యందు ఏం బంధిస్తావో పరమందు బంధించబడింది. ప్రార్థన చేయండి, యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి, మన జీవితాల కొరకు ప్రార్థన చేయండి, మనందరి కొరకు ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. కుమారుని ముద్దు పెట్టుకోండి. కుమారుడు మన కోసం తన ప్రాణమే పెట్టే రక్తం అంతా చిందించాడు. ఆయన విమోచకుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వలోకానికి అధిపతి ఉన్నాడు. మన కోసం ఆయన ప్రాణమే పెట్టిన దేవుడు. దుష్టుల మార్గంలో వెళ్ళొద్దు. ఈ ధర్మశాస్త్రాన్ని అంటే ధర్మశాస్త్ర వాక్యాన్ని సేవించండి. వాక్యాన్ని సేవించినట్లయితే మీరు బహుగా విస్తరిస్తారు. చూడండి, వారి కట్లు ఇప్పుదుము రండి, వారి బంధకాలు తెంచుదుము రండి. చూడండి, 2వ అధ్యాయము 2వ వచనంలో అయితే మరి కట్లు ఇప్పుదుము రండి, వారి పాశములు మన యుద్ధ నుంచి పారవేయుదుము రండి అని చెప్పుచున్నారు. వారి పాశములు తీసివేద్దాం, వారి కట్లు విప్పుదాం, ప్రార్థన చేద్దాం. భూయంది ఏం ఇప్పుతామో పరమంది ఇప్పడు, భూయంది ఏం బంధిస్తామో పరమందు బంధించబడను. దేవుడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు ఈరోజు మనతో బహుగా ఆనందించాలనుకుంటున్నాడు. తన కుమారుని ముద్దు పెట్టినాడు, ఆయన బహుగా సంతోషించును. తన కుమారుని ముద్దు పెట్టుకోమని చెప్తున్నాడు. తన కుమారుని ముద్దు పెట్టుకోండి. దుష్టుల ఆలోచన నిలవద్దు, పాపుల మార్గం నిలవద్దు. పాపం మనల్ని బంధించేస్తుంది, మనం బంధించబడుతుంది. బంధకాలు, కట్లు ఇవన్నీ కూడా మనకి విడుదల ఇవ్వదు. మనం పోరాడుచుంది ఆకాశ దురాత్మ సమూహములతో, ఈ లోకనాథంతో, ప్రధానంతో, అధికారులతో. ఎవడైనా క్రీస్తునందున నూతన సృష్టి, అంతే. యేసు క్రీస్తుతో నువ్వు ఐక్యమైనావు అంటే నీవు నూతన సృష్టి. పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు దాన్ని గమనించినట్లయితే ఈ సమస్యలన్నీ కూడా పక్కన పెట్టి ప్రేయర్ చేస్తావు. అయ్యా, నా జీవితాన్ని బాగు చేయి, అనేక మంది జీవితాలు బాగు చేయాలి, అనేక మంది నశించిపోతున్నారు. వర్కట్లు తెంపుదుము రండి, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే దేవుడు మిమ్మల్ని కోపగించుకుంటాడు, కొడతాడంట. జాగ్రత్త దేవుని బిడ్డలారా. దేవుని పరిశుద్ధ నామము ఎంత మహిమపరచబడుతుందంటే ఈరోజు అభివృద్ధి మీరు
ప్రార్థన చేశారంటే కట్లు తెంపబడతాయి, బంధకాలు తెంపబడతాయి. ప్రార్థన చేసుకుని మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపగించును. పరిశుద్ధాత్మదేవ, మరి కట్లు ఇప్పుదు రండను, మరి పాశములు తెంచుదుము రండను. కే స్తోత్రాలయ్యా, స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.